మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేదిత పేతురాజు ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ఈ చిన్నది 2016లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓరు నాలు కూతు అనే తమిళ చిత్రంలో నివేదిత పేతురాజు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మెంటల్ మదిలో చిత్రంలో ఆరంగేట్రం చేసింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో నటించింది. సాయిధరం తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. బ్రోచే వారెవరురా, అలా వైకుంఠపురంలో, బ్లడీ మెర్రీ, విరాట పర్వం, దాస్కా ధమ్కీలో నటించింది. విశ్వక్సేను హీరోగా నటించిన దాస్కా ధమ్కీ సినిమాలో నటనతో పాటు తన అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గానే పరువు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా పర్లేదనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివేద పేతురాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ రోజుల్లో అందరూ లవ్ చేయడం లేదా డేటింగ్ చేస్తున్నారు. చాలా మంది సింగిల్ గా ఉంటాడని భయపడుతున్నారని తెలిపింది. అలాగే అమ్మాయిలు డేటింగ్ చేసే ముందు అబ్బాయి గురించి చాలా తెలుసుకోవాలని, ముందు ఫ్రెండ్షిప్ చేసి ఆ తర్వాత డేటింగ్ చేయాలని చెప్పుకొచ్చింది.